ఎప్పుడు అనుకోలేదా నీ గురించి? నువ్వు అనుకుంటే చెయ్యెత్తవా? చెబుతా సూత్రం అంటే నువ్వు ఎత్తమ్మా చేతు. చాలామంది చేతులు ఎత్తారు. నేను చెప్పింది తప్పుగా, దాదాపు 80% మంది అన్నాను, ఇక్కడ 95% కనపడుతున్నాను. దేవునికి స్తోత్రం. సేవకులు ఎప్పుడన్నా అనుకున్నారో అడుగుదాం. వాళ్ళు ముందుంటారు నిరాశూపులో దూకటానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే వాళ్ళు కూడా సమస్య, రైట్. విశ్వాసులకి సేవకుల కన్నా భేదం లేదు, అందరికీ ప్రాబ్లం ఉంది. ఇక్కడ మన మీద మనం ప్రయోగించుకునే వాక్కును గురించి కూడా దేవుడు పట్టించుకుంటాడు, శత్రువు పట్టించుకుంటాడు. ఇది చాలామందికి తెలియచావదు, అది గొడవ. నిన్ను గూర్చి నీకున్న అభిప్రాయమును కూడా శత్రువు తీసుకుంటాడు. అర్థమైందా? నేను ఇప్పుడు ఒక సూత్రం చెప్తాను నీకు. నువ్వు విడిగా దేవుణ్ణి పక్కన పెడితే మనం పనికి మాలిన వారమే, వ్యర్థులమే, అర్భకులమే, బలహీనులమే, చెంచలులమే, నువ్వు అన్నట్టు సోదోళ్ళు తిక్కలోళ్ళని ఏమనుకుంటా అన్నీ ఓకే. కానీ ఇప్పుడు క్రీస్తు రక్తంలో కడగబడి దేవుని సంబంధి అయ్యావు. ఇప్పుడు నీకు ఆయన అధ్యక్షత ఉంది, ఆయన నడిపింపు ఉంది, ఆయన లీడింగ్ ఉంది. ఇప్పుడు నీ జీవితం ఆయన చేతుల్లో ఉంది. ఆయనను బట్టి ఇప్పుడు నిన్ను గురించి నువ్వేమనుకుంటున్నావు? ఇప్పుడు ఆయనను పక్కన పెడితే నువ్వు పాపివి. ఆయనను బట్టి నువ్వేమై ఉన్నావు? నీకు దండం. నోరు తెరవండి. తగాదులు బాగానే ఆడతారుగా, నోరు తెరవండి, మాట్లాడండి. ఆయనకు వెలుపట నువ్వు పాపివి. ఇప్పుడు ఆయన రక్తమును బట్టి నువ్వెవరివి? పెద్దగా చెప్పు, పరిశుద్ధుడివి, రైట్. ఆయనకు వెలుపట ఆయన లేకుండా నువ్వు అనీతిమంతుడివి. ఇప్పుడు ఆయనను బట్టి నువ్వేమయ్యావు? ఆయన లేకుండా నువ్వు ఓడిపోయిన దానివి, ఓడిపోయిన వాడివి. ఇప్పుడు జయించినటువంటి విజయుడు నీ పక్షాన ఉన్నాడు కనుక ఇప్పుడు ఆయనను బట్టి నువ్వు ఎవరివి? నువ్వు ఏ టీంలో ఉన్నావు? గెలిచిన టీంలో ఉన్నావా, ఓడిపోయిన టీంలో ఉన్నావా? ఇప్పుడు ముందాడిన వాళ్ళందరూ పెవిలియన్ దారి పట్టారండి. అందరూ పోయి పెవిలియన్లో కూర్చున్నారు. ఆఖరోడు కొట్టాడు, చివరి ఆడినోడు కొట్టాడండి, స్కోర్ పూర్తి చేశాడు. ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళందరూ మళ్ళీ లైన్లోకి వచ్చి గెలుస్తారా లేదా? గెలిచిన లిస్టులోకి వస్తారా లేదా? అవునా? అందరూ ఆడారు, వల్ల కాలేదు. చివరోడు ఆడాడు, స్కోర్ ఫైనల్ చేసేసాడు. ఇప్పుడు అందరూ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ ఒకరిని గణపరుస్తారు, ఆ ఒకరిని ఆకాశానికి ఎత్తుతారు. పెవిలియన్లో కూర్చున్న వాళ్ళందరూ వచ్చేసి ఆ గెలిపించిన వాడిని. అట్లా మనందరం పైకెత్తాల్సింది ఎవరిని? ఎందుకు? ఆదాము మొదలుకొని ఇప్పటిదాకా అందరూ ఓడిపోయి కూర్చున్నారు, అందరూ పెవిలియన్ దారిలోనే ఉన్నారు. ఆయన వచ్చాడు, కొట్టాడు, ఒకటే దెబ్బ, కథం. ఇప్పుడు అందులో కూర్చున్న వాళ్ళందరూ జయించిన వారి లిస్టులోకి వెళ్ళిపోయారు. అందుకే కదా మనం పాడుకుంది, మరణపు కోటలో మరణమే సమస్యను, మరణమే ధరణిలో జీవిత భయములు తీరెను, మరణపు కోటలో మరణమే సమస్యను, మరణమే సమస్య. కలువరిలో నవ జీవన మొదవెను, మరణములో సహజయములు నావే, మరణములో సహజయములు నావే. సిలువ పతాకము జయమును గూర్చెను, సిలువ పతాకము జయమును గూర్చెను. జయమని పాడెదను, నా విజయము పాడెదను. జయమే జయమే జయ హే జయ హే జయ జయ దేవసుత, జయ జయ విజయ సుత. మరణంతో సహా ఓడిపోయింది. గెలిచిన వాని పక్షమున మన పక్షమున గెలిచిన వాడున్నాడు. ఎప్పుడైతే ఆయన గెలిచాడో, ఇప్పుడు ఉదాహరణకి చివరోడు ఎప్పుడైతే స్కోర్ చేశాడో, అప్పటిదాకా ఓడిపోయిన వాళ్ళు ఓడిపోయి వెళ్ళిపోయి అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ ఒక్కసారిగా ఏమైంది? వీని గెలుపు అందరికీ ఆపాదించబడి వాళ్ళ ఓటమి కూడా గెలుపుగా మారింది.
అర్థమై కొడుతున్నారా, అర్థం కాకపోయినా కొడుతున్నారా? చప్పట్లు. అర్థమైతే గట్టి కొట్టు, ఇంకేమైనా ఆనందం. అర్థమైందా? యేసు గెలిచినందున, యేసు జయించినందున ఆయన యందలి విశ్వాసం ఉంచిన వాళ్ళందరి పేర్లు ఏ లిస్టులో రాయబడ్డాయో తెలుసా? గెలిచిన వారి లిస్టులో రాయబడ్డాయి. ఎందుకంటే ఆయన టీం మనం. ఎవరి టీం మనం? పెద్దగా చెప్పు. ఎంతమంది చేరారు ఆ టీంలో? బాప్తీసం పొందిన వాళ్ళందరూ ఆ టీంలో చేరారు. ఇంకా నేను బాప్తీసం పొందలేదన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఇంకా పొందలేదన్నోళ్ళు, మీరు ఇంకా గెలిచిన టీంలో చేరాలి మీరు కూడా. యేసునామంలో మీకు కూడా జయం రావాలి. ఆ జయంలోకి మీరు కూడా ఎంటర్ అవ్వాలి. మేమంతా గెలిచిన టీంలో ఉన్నాం, మీరు కూడా అందులోకి రావాలి. ఎవరు గెలిచిన టీం అంటే యేసుతో ఎవరు కలుసుకున్నారో, యేసునందు ఎవరు విశ్వసించారో, ఆయన యందు విశ్వాసం ఉంచి బాప్తిస్మం పొంది ఆయన పరిశుద్ధ రక్తం చేత కడగబడి ఆయన టీం అయ్యారో, ఆయన గుంపులో చేర్చబడ్డారో. సరే, ఇంతకీ ఈ మాట మనల్ని గురించి ప్రభు అంటే మనమేమనుకుంటున్నాం? గవ్వజెయ్యరాని చెడ్డ కర్మేంద్రియాధీనుడనై, ఇది మన స్వాప. తవ్వుచున్న కొలది పెరుగు తరుగదు నా పాపరాశి, ఈ విధంబున జడిపోతిని నేనేమి చేతునో త్రాహిమా. వాళ్ళు కొట్టరు. త్రాహిమాం క్రీస్తునాదా దయ చూడరావే, త్రాహిమాం క్రీస్తునాదా దయ చూడరావే. నిన్ను దేహియనుచు నీ పాదములే దిక్కుగా చేరీతి నిపుడు, త్రాహిమాం క్రీస్తునాదా దయ చూడరావే. దేవునికి స్తోత్రం. ఏమండి, ఎంత అద్భుతమైన వర్ణనో కదా, పాపాల వర్ణన. గవ్వ చెయ్యరాని చెడ్డ కర్మేంద్రియాధీనుడనై, రవ్వా పాలై నేనెంతో నెవా పొందితి, త్రవ్వుచున్న కొలది పెరుగు తరుగదు అంటే తవ్వే కొద్ది వస్తాయా నా పాపాలు? తవ్వే కొద్ది పెరుగుతాయి. తరుగదు నా పాపరాశి, ఈ విధంబున జడిపోతిని నేనేమి చేతునో త్రాహిమాం క్రీస్తునాదా దయ చూడరావే. నేను దేహియనుచు నీ పాదములే దిక్కుగా చేరీతి నిపుడు, త్రాహిమా క్రీస్తునాదా దయ చూడరావే అని మనం పాడుకుంటున్నాం. ఆయనేమో ముడత మచ్చ కళంకము, ఊరుకో అన్ని వంకర్లేనైతే ముడతలేదు మచ్చలేదు అంటావు నాయన. అసలు ఏడుంది నాయన మా దగ్గర అది అంటే ఎట్లా వచ్చింది అసలు అది మనకు ఆ టైటిల్? అంటే మనందరి పక్షమున యేసే జయించాడు. ఆ జయించిన వారిని హత్తుకున్నందున గెలిచిన వాళ్ళ లిస్టులోకి చేరిపోయాం. అది మన ధన్యత. అందుకు ఇప్పుడు ఏం చేశాడు? పెవిలియన్లో కూర్చున్న వాళ్ళు అందరూ వచ్చి ఏం చేస్తారు? ఫైనల్లో గెలిపించిన వాడిని అందరు కలిసి ఎత్తినట్టు. అందుకు యేసును మనం కనపరుచుకుంటున్నాం. ఏంటి యేసు? యేసు నా జయము, నా నీతి, నా పరిశుద్ధత, నా విమోచన, నా జ్ఞానం, నా ఐశ్వర్యం, నా గెలుపురా. యేసు నా గెలుపు, నా గెలుపు. యేసునందే నా లైఫ్కి ఒక మలుపు, లైఫ్కి ఒక మలుపు. అందుకే యేసు నన్ను పిలిచాడు పిలుపు. అందుకే పరిగెత్త లేకుండా అలుపు. స్తోత్రం. బిడ్డలారా, నిన్ను గురించి నువ్వు అనుకుంటున్నటువంటి మాటలు కూడా నిన్ను దెబ్బ కొడతాయని గుర్తుపెట్టుకో. ఇది చిన్న విషయం కాదు.
ఎప్పుడు కూడా నిన్ను గురించి ఒకప్పుడు నువ్వు యేసుకు వెలపట, యేసు లేనప్పుడు, యేసును తెలుసుకోనప్పుడు నువ్వు ఏదో నిన్ను గురించి ఏదో పనికిమాలిన మాటలు, శాపగ్రస్తమైన మాటలు, నీరు గారిపోయే మాటలు, నీరసం మాటలు, నరాల వీక్నెస్ మాటలు, నా బతుకు ఇంతే, నా కర్మ ఇంతే, నేను బాగుపడను, నా జీవితం ఇంతే, ఏళ్ళ బతుకులు అంతే, నా బతుకు ఇంతే, ఈ కొంప ఇంతే, ఈ గోడి ఇంతే, ఈ ఇంతే అంతే. ఇదే కదా దరిద్రం, పద్దాకలు ఇదే గోలగా. సేవకులు కూడా ఈ సంఘం ఇంతే, నేను ఇంతే, నా దరిద్రం ఇంతే, ఈ సంఘం బాగుపడదు, వీళ్ళు బాగుపడరా, పరిచారులు ఇంతే, వీళ్ళు మారి సావరో, నేను మార్చేస్తే కదా వాళ్ళు మారి సావడానికి, ముందు ఈ కొంపలో మారిచేస్తే కదా మారి సావడానికి, కానీ ఇంటి మొత్తాన్ని వాళ్ళది వీళ్ళు మొత్తాన్ని కలిపి వీళ్ళు ఇంతే, వాళ్ళు అంతే అంట. ఇప్పుడు ఇంతే 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 యేసును అందా, యేసుకు వెలపట, యేసుకు వెలపట నువ్వు ఈ డైలాగులు వాడితే సరిపోయింది, కానీ యేసునందున్న నువ్వు అట్టి మాటలు వాడకూడదు. అలా మాట్లాడితే ఆయనను అవమానపరిచినట్టు. అదయా సత్యం, అసలు సంగతే. క్రీస్తు యేసునందున్న నువ్వు నిన్ను గురించి ఏ తలంపులు కలిగి ఉన్నావు అంటే, నా గురించి ఏముంది సార్, నేనేమున్నా, నేను ఎక్కడున్నానయ్యా, అంతా నా ప్రభు. ఆ ప్రభువును బట్టి మాట్లాడు. ఏం మాట్లాడతావు? ప్రభువును బట్టి ఏం మాట్లాడతావు? ఇప్పుడు చెప్పు. ప్రభువును బట్టి, అయ్యా నేను బలహీనుడిని కావచ్చు, కానీ నాకు తోడైన ప్రభువును బట్టి, ప్రభువునందు నేను బలవంతుడను. మరి మీకు తెలీదా ఏంది? మరి పాడాలా? నా బ్రతుకున్న ఓటములెన్నో గెలుపయ్యగా, నా చీకటి వెలుగుగా మారే నీ దయగా. నా బ్రతుకున్న ఓటములెన్నో గెలుపయ్యగా, నా చీకటి వెలుగుగా మారి నీ దయగా. వేదనని వేడుకగా మలచిన యేసయ్యా, వెల్లువల నీ కృపయే దొరికెను చాలయ్యా. వేదనని వేడుకగా మలచిన యేసయ్యా, వెల్లువల నీ కృపయే దొరికెను చాలయ్యా. నువ్వు లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడు లేకుండా జీవించలేనయ్యా. అండా దండా నువ్వే యేసయ్యా, నా కొండ కోట నువ్వే యేసయ్యా. అండా దండా నువ్వే యేసయ్యా, కొండ కోట నువ్వే యేసయ్యా. కావాలి కావాలి యేసు నువ్వే కావాలి, రావాలి రావాలి, సన్నిధి నాతో రావాలి. ఎడారైన పుష్పిస్తుంది చల్లని నీ చూపులతో, మండుటెండ మంచవుతుంది నీ దర్శన వేళలలో. ఆశైన శ్వాసైన నీవే యేసయ్యా, నా ఊసైన ధ్యాసైన నీ మీదేనయ్యా. ఓ లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడు లేకుండా జీవించలేనయ్యా. అండా దండా నువ్వే యేసయ్యా, నా కొండ కోటను. మహిమ. నేను దిక్కుమాలిన దాన్ని, దరిద్రపు దాన్ని, దరిద్రపుణ్ణి, యేసునందుండి ఇలాంటి దరిద్రపు మాటలు మాట్లాడవాకు. ఏం మాటలు మాట్లాడవాకు? నా కర్మ ఇంతే, నా బతుకింతే అంటే. యేసు ప్రభు ఆమేన్ అనువాడని ఉంది బైబిల్లో. ఏమని? ఆమేన్ అనువాడని ఉంది. నువ్వు పద్దాకలు నా బతుకింతే, నా కర్మ ఇంతే, నా జీవితం మారదు, నేను అనుకునేది జరగవు, నేను ఆశించినవి రావు, నేను అనుకునేది నెరవేరదు, ఏం చేద్దాం, ఫస్ట్ నుంచి నా జీవితం ఇంతే అని యేసునందు ఉండి కూడా నువ్వు అలానే అనుకుంటున్నావు అనుకో, వాడు పోతాడు. ఆ మనిషి చర్చికి అయితే పోతున్నాడు కానీ నీ మీద విశ్వాసం లేదు, నీ గెలుపును స్వీకరించలేదు, నీ అందు అసలు విశ్వాసమే అడుగు. ఏ సరుకు? ఆ సరుకంతా, ఈ వాగుడు సరుకంతా నా సరుకు, కాబట్టి నువ్వు ఇంకా సైడ్ అయితే నేను చూసుకుంటా అంటే. అప్పుడు యేసయ్య ఏమంటాడు తెలుసా? నా బతుకింతే, నా కర్మ ఇంతే, నా జీవితం అంత ఇట్టబోవటం ఏంటి? ఆమేన్ అంటాడు. ఆయన ఆమేన్ అంటే ఇక ఇట్టబోవటం కదా, అట్టనే పోతావు. వింటున్నావా? ఏమయ్యా పెద్ద ఆయన, వింటున్నావా? మరి ఎట్ట అనుకోవాలి? నాకేమీ కొదువా నాదుడుండ ఇక నా
పక్షమున యేసయ్య ఉన్నాడు. యేసయ్య గెలిచినోడు, నన్ను ఓడనీయడు. ఒకప్పుడు అంటే తెలియక పిచ్చివాగుడు వాగా ఎవరన్నా అన్నా కూడా సహించా. ఇప్పుడు నేనేం సహించను, నేను వాగను, నేను అలా వాగిన వాళ్ళు కూడా ఒప్పుకోను. మన ఇంటి వాళ్ళు అన్నా సరే, నీ దరిద్రం అట్టుంది, నీ కర్మ అట్టగలదంటే దరిద్రమా, నీ బొంద, దరిద్రం మాటలు మాట్లాడవాకు సైతాన్లాగా. యేసున్నాడు మనకి. మనం అన్నది జరగలేదంటే అంతకంటే శ్రేష్టమైనది జరిగించబోతున్నాడు. మనం పొందగోరింది పొందలేదంటే మరి శ్రేష్టమైంది మనకి ఇయ్యబోతున్నాడు. ఏ రూపేణన్నా తీసుకో, అడిదిప్పి తిప్పి జయమే పలకాలి. నీ మీద నువ్వు ప్రయోగించుకునే వాక్కు కూడా నిన్ను నిలబెట్టడమో పడగొట్టడమో చేసే శక్తి గలది కనుక జాగ్రత్త. అయిపోయిందండి. అమ్మయ్యా అనిపించిందా? స్తోత్రం. మొట్టమొదటిది దేవుని ముందు ప్రయోగించే మాటలు జాగ్రత్త. శత్రువుతో మాట్లాడిన మాటలు చెప్పాను. ప్రజలతో మాట్లాడే మాటల విషయంలో కూడా కొంతమందిని కృంగదీయొచ్చు, కొంతమందిని లేవనెత్తవచ్చు మనం ప్రయోగించే వాక్కు. ఆఖరికి 4వది, మన మీద మనం ప్రయోగించుకునే వాక్కు విషయంలో కూడా మెళకువగా ఉండాలి. పరిశుద్ధులారా, దేవుని పిల్లలారా, పేరుకు దేవుని పిల్లల్లా కాదు, పేరుకేమో దేవుని పిల్లలని పిలిపించుకుంటే దెయ్యం పిల్లల్లా మాట్లాడవాకండి, దెయ్యం పిల్లల్లా ఆలోచించవాకండి, దెయ్యం పిల్లల్లా భయపడవాకండి. స్తోత్రం. ఏంది? శాపము దయ్యానిది, వేదన దయ్యముది. శాపము దయ్యానిది, వేదన పడాల్సింది దయ్యం. ఎందుకంటే వాళ్ళకి నిర్ణయించబడింది నాశనం. భయపడాల్సింది దయ్యం. నువ్వు యేసునందు విజయం పొందావు. ఎన్నిసార్లు రాశాడు? భయపడుకుడి, 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 భయపడకుడి, భయపడకుడి, భయపడకుడి. ఎన్నిసార్లు రాస్తే ఏందో నన్నయ్య భయంగా ఉంది, భయంగా ఉందా, బయలుదూకమ్మా. అది ఎంతసేపు పక్క చెబుతుంటే మళ్ళీ భయంగా ఉందేంది? పనికి మళ్ళీ మాట. క్రీస్తు యేసునందు మనకి ధైర్యము గలదు. సమయోచితమైన సహాయము కొరకు కృపాసనం ఎద్దుకు వెళ్ళుటకు ధైర్యము గలదు. బల శౌర్యము గల 100,000,000 సైన్యములైన మారవే నీ సాహస. ఇవన్నీ బాగానే పాడతారు. ధైర్యముగా నిన్ను అని ఆయన పడితే దయ్యముగా నిన్ను. ఏమండి? ఎన్ని వచనాలు చెప్పాడు. భయపడుకుడి పిల్లలారా, భయపడుకుడి, మీకు జయమగుగాక, శుభమగుగాక. పలికింది సృష్టికర్త. ఇప్పుడు చెప్పు, ఏం పలుకుతావు నీ గురించి? నువ్వు జరగవన్నా, నేను అనుకున్న ఏం జరగవన్నా, నా లైఫ్ అంత ఇంతేనన్నా, ఫస్ట్ నుంచి నా దరిద్రం ఇంతే అనుకుంటావా? అన్నది ఒకప్పుడు, ఇప్పుడు నా ప్రభు ఉన్నాడు. ఖచ్చితంగా నేను అనుకున్నవి సాధిస్తా, అనుకోనివి కూడా సాధిస్తా, అనుకున్నవి పొందుతా, అనుకోనివి కూడా పొందుతా. నేనెందుకు శాపగ్రస్తమైన మాటలు మాట్లాడాలి? నా ప్రభు ఓడిపోయినోడు అయితే కదా. నా ప్రభు గెలిచినోడు. ఏ మలుపైనా తిప్పుతాడు, ఏ కార్యమైనా చేస్తాడు. నాకు ఎదవ మాటలు మాట్లాడను నేను. ఏం మాటలు? ఎదవ మాటలు మాట్లాడను. నా ప్రభువును బట్టి విలువైన మాటలే మాట్లాడతాను. నా గెలుపు ఉంది, నా లైఫ్ టర్నింగ్ ఉంది, నా జీవితంలో ఆశీర్వాదాలు ఉన్నాయి, నేను అనేకులకు దీవెనగా అవుతాను, నాకు ఎదురవుతున్న శోధనలన్నీ నాకు ప్లస్గా మారతాయి, ఇవన్నీ నా మేలుకే వస్తాయి, నా గెలుపుకే వస్తాయి, నా విజయానికే వస్తాయి, నన్ను ఇంకా పైకెత్తడానికి వస్తాయి అని నువ్వు అనుకున్నట్టయితే అప్పుడు సాతాను పారిపోతాడు. యేసయ్య ఆమేన్ అంటాడు. ఎందుకంటే ముందే ఆయన ఆమేన్ అనువాడు కదా. నువ్వు అది పలికిన ఆమెన్ అంటాడు, ఇది పలికిన ఆమెన్ అంటాడు. కాబట్టి ఏది పలుకుతున్నావో ఒళ్ళు దగ్గర పెట్టుకొని పలుకు. ఎంతమందికి అర్థమైందమ్మా? ఇంతసేపు చెప్పా కదా. ప్రార్థన చేయకుండా పోయాను అనుకో, ఆ పోతా అనుకుంటారు. అందరిని ఎత్తిన చేతులు పెట్టాడు, నా మీద పెట్టలా. నా బతుకు ఇదిగో, నాకు ఆయన చెప్పడం కాలే కానీ నాకు దేవుడు కూడా నా జీవితం ఇంతే. అందరిని చేతి పెట్టాడు, పోయాడు, నేను పోయేసరికి వెళ్ళిపోయాడు. అంటే ఆయన చేయకూడదు దక్కలా. నాకు నా కర్మ అట్లుంది, ఏం చేద్దాం?
నా జీవితం అట్ట అయిపోయింది. ఇప్పుడు నీ చేయి పెట్టకపోయినా కూడా ఇక శాపమే. ఇంతసేపు ప్రసంగం చేసే కదా, కూటం అయిపోయినాక ప్రార్థన చేయకుండా పోతే డైలాగులు ఇయ్యే. కాబట్టి మారండి, మీ వాక్కును మార్చుకోండి. మీరు ప్రయోగించే వాక్కు మీకే బెడిసి కొట్టిద్దని గుర్తుపెట్టుకోండి. అది సేవకులైనా విశ్వాసులైనా నేనైనా మీరైనా. జూమ్లో వాళ్ళని కూడా చూపించరయ్యా కథ, వాళ్ళు కూడా చెబుతున్నాను నేను. మీరు ప్రయోగించే వాక్యం మీకు జీవ సహితంగా కానీ కీడు సహితంగానే అవుతుంది కనుక తస్మాత్ జాగ్రత్త. ఓకేనా? ఇక ఆఖరి మాట చెప్పి ముగిస్తా. సంతోషంగా స్తోత్రం చెప్పండి. ఇంతమంది సంతోషించినప్పుడు ఇంకెందుకు చెప్పాలి నేను? ముగిస్తా. దేవునికి స్తోత్రం. ముగించేదా? ముగిస్తా. ఆఖరి మాట అన్నాక అది ఒక్కటి చెప్పి, మనము పలికే వాటి విషయంలో ఇప్పటిదాకా పలకబడే వాక్కు గురించి చెప్పా. ఇక ఇప్పుడు వినే వాక్కు గురించి కూడా చెప్పకపోతే అన్యాయం జరిగిద్ది అంశానికి. అసలు ఎత్తుకుందే ఈ కారణం చేత. మనం వినే వాక్కుని గురించి కూడా దృష్టిలో పెట్టుకోవాలి. నా చిన్నప్పుడు మా నాన్న మంచి మంచి స్టోరీస్ చెప్పేవాడు. మా నాన్న ఆయన చెబుతూ ఉంటే నేను వింటూ ఉంటాను. బాగా ఇంట్రెస్ట్ నాకు. అన్నిట్లో బాగా నాకు ఇంట్రెస్ట్ కలిగించే అంశం ఏంటంటే మాంత్రిక విద్యలు. బాగా వినాలి. మాంత్రిక విద్యలు వాటి గురించి అప్పుడప్పుడు చెప్తూ ఉండేవాడు ఆయన విన్నవి, ఆయన అనుభవాలు కొన్ని మాట్లాడుతుండేవాడు. మాంత్రిక విద్యలు ఉన్నాయా లేవా అంటే బైబిల్లో అవి ఉన్నాయని రాసుంది. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 10వ వచనంలో కానీ, నిర్గమాకాండము 4-5 అధ్యాయాల్లోంచి మనం చూసినట్లయితే ఐగుప్తులో మంత్రగాళ్ళు ఉంటారు. వారి చివరి మాట అని చెప్పా, మీరు జాగ్రత్త వినకపోతే టపీమని చెప్పేసి ముగిస్తా, నా సంగతి తెలీదు. ఓకే, జాగ్రత్త వినండి. అట్లా బైబిల్ అనేక నిరూపణలు ఉన్నాయి. ప్రకటన గ్రంథంలో 21:8 మాంత్రికులు నరకానికి పోతారని ఉంది. అట్లా మాంత్రికుల గురించి, వాళ్ళు చేసేటువంటి దుశ్చర్యల గురించి కొన్ని విషయాలు బైబిల్లో రాసున్నాయి. వాస్తవంగా మాంత్రిక విద్యలు ఉన్నాయి. అయితే క్రీస్తు యేసునందు ఉన్న వారి మీద పారవు. క్రీస్తు రక్తంలో కడగబడి మారు మనసు పొంది బాప్తిస్మం పొంది ప్రభువుకు చెందిన వారు అయితే ఇక దయ్యాల మీద, మాంత్రిక శక్తుల మీద, సైతాను మీద అధికారం వచ్చింది. శత్రు బలమంతటి మీద మనకు అధికారం ఇచ్చాడు. కాబట్టి మన మీద పారవు. కాబట్టి మీరు వాటి గురించి టెన్షన్ పడద్దు. స్టోరీ వినండి. జస్ట్ ఇట్లాంటి టౌన్లో ఒక గారడి విద్య చేసుకునేవాడు గారడి పని చేసుకుంటున్నాడంట. ఇట్లాంటి టౌన్లో వాడు మాంత్రికుడు. వాడేదో కొన్ని మంత్రాలు చేసుకొని వాడు ప్రజల్ని ఎంటర్టైన్ చేసుకొని వాడు పైసలు సంపాదించుకుంటున్నాడు. వాడు చేసేటువంటి మాయలు, వాడు చేసే ప్రయోగాలు వాడికి మించినోడు ఒకడు చూశాడు. ఈ మాంత్రికుల్లోనే రకాలు ఉంటారు. ఒకడిని మించినోడు ఒకడు. అర్థమైందా? వాళ్ళు ఎన్ని రకాల శక్తులు కలిగిన వాళ్ళైనా వాళ్ళందరినీ మించిన శక్తి యేసు రక్తపు శక్తి. ఇంకెవడైనా వాడి గెలుపు ఉండదులే. బాగా వినండి. వాళ్ళ సంగతి చెప్తున్నాను నేను. వాళ్ళోళ్ళు మాంత్రికుడు. సరే, వీడు జనాల్ని మోసం చేస్తా, జనాల్ని భయభ్రాంతులకు గురి చేస్తా, వాడు కొన్ని తంతులు ప్రయోగించి వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్న సంగతి ఎంత తెలుసుకొని పోయి వాడికి వార్నింగ్ ఇచ్చాడు. ఏదో చేసుకుంటున్నావు బతుకు, అంతేగాని ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి, ప్రజలకు కలవరం చేసి, ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నావు. నీ బ్రతుకు బయటేస్తానంటే లెక్క చేయకపోతే ఒకరోజు జనాల్లో వీడు ఉన్నప్పుడు ఇతను వెళ్ళి పబ్లిక్గా అతన్ని పట్టించాడు. వాడు చేసేటువంటి వాటికి ఎదురు దెబ్బ కొట్టి వాడిని ఎదవం చేశాడు. వాడి రహస్యం ఏదో బయటేశాడు. నేను చెప్పాను గతంలో, నీకు వార్నింగ్ ఇచ్చాను, నువ్వు దిద్దుకోలేదు, కాబట్టి ఇదిగో నేను ఇట్లా చేస్తున్నానని వాడు చేశాడు. ప్రజలందరూ వాడిని తిట్టారు, మరి గందరగోళం చేశారు. ఆ దెబ్బ తిన్నాడు వాడు. ఇతను వెళ్ళిపోయాడు. ఇతను ఏ ఊరు ఏంటి అనే వివరాలు వాడికి తెలుసు. ఎవరికి? దెబ్బతిన్నోడికి తెలుసు.
సరే వాడు వెళ్ళిపోయాడు, బెదిరించినోడు వెళ్ళిపోయాడు. కొద్ది రోజులు వీడు మళ్ళీ మరికొన్ని ఏరియాల్లో వాడి విద్య వాడు ప్రయోగించుకుంటున్నాడు, వాడి తిప్పలు వాడు పడుతున్నాడు. ఓ రోజు వాడు చేసే ఆ ప్రయోగం అంతా, ఆట అంతా అయిపోయిన తర్వాత జనం గుంపు కొడతారు కదా, ఏ ఊరు ఏ ఊరు ఏ ఊరు ఏ ఊరు అని అడుగుతారు కదా. వాడిని బెదిరించిపోయినోడు ఊరోడో కూడా తగిలాడు వీడికి. మీదే ఊరు అంటే మాది ఫలానా ఊరు అన్నాడు. వాడికి వాడు గుర్తొచ్చాడు. అప్పుడు వీడు అన్నాడు వాడితో, అయ్యా మీది ఫలానా ఊరు అయితే మరి ఫలానా ఆయన తెలుసా నీకు అన్నాడు. నాకెందుకు తెలియదండి, నాకు బాగా తెలుసు. నీకు కనపడతాడా అంటే ఎందుకు కనపడడం, రోజు కనపడతాడు అన్నాడు. అట్లయితే ఫలానా వాడు నిన్ను అడిగాడని చెప్పయ్యా అన్నాడు. ఆడు కనపడ్డప్పుడు ఫలానా వాడు నిన్ను అడిగాడని చెప్పయ్యా అన్నాడు. సరే ఆడు వెళ్ళిపోయాడు, ఆడు ఊరు వెళ్ళిపోయాడు. మరుసటి రోజు పొద్దున్నే బహిర్భూమికి వెనకటి రోజుల్లో చెంబులు తీసుకుని వెళ్తారుగా, ఆ పొలాల్లో గుండా చింత చెట్లు, ఆ చెట్లు, ఈ చెట్లు, చెట్ల మధ్యలో. ఇప్పుడు చెట్లు తక్కువ అయిపోయినాయి కానీ అప్పట్లో అన్ని ఫుల్గా చెట్లు ఉంటాయి, రోడ్ల వెంట చెట్లు ఉంటాయి. బహిర్భూమికి వెళ్ళేటప్పుడు చెంబు తీసుకుని వెళ్తూ ఉంటారు. సరే వాడిని బెదిరించినోడు వస్తున్నాడు. నేను అడిగానని చెప్పమన్న మాట విన్నోడు వీడికి ఎదురుపోతున్నాడు. ఇద్దరు కలిసి ఒక చెట్టు కింద ఆగారు. ఏమండి మీరు ఫలానా ఆయనకి తెలిసంట కదా, ఆయన మిమ్మల్ని అడిగానని చెప్పమన్నాడు అని వీడు ఆ మాట పూర్తిగా చెప్పకముందే ఆ వినేవాడు ఒక తోపు దోసి అవతలకు దూకాడు. వీడి మాట పూర్తి చేయకముందే వాళ్ళిద్దరూ ఉన్న దగ్గర ఆ చెట్టు కొమ్మ పళ్ళు మందిరికి పడింది. ఇది జరిగిద్దని వీడికి తెలుసు. ఒక్క తోపు దోసి దూకాడు అవతలకి. ఈ మొక్క చెప్పినోడి గుండె జారిపోయింది. ఏం జరిగింది ఇప్పుడు మీకేం అర్థమైంది? ఏమర్థమైంది అంటే వాడు ప్రయోగం చేసి వీడికి చెప్పిన మాట మీద వాడి దగ్గరకు పంపించాడు. అంటే వాడు ఉపయోగించిన మంత్రము మాటతో పనిచేసింది. అర్థమైందా? ఆ మాట వాడికి అందలేదనుకో, వాడికి డేంజర్ లేదు. కానీ వీడిని ఒక వాహకంగా పెట్టుకొని వాడు ప్రయోగించినటువంటి తంత్రాన్ని వీడి మాట ద్వారా వాడికి చేరవేశాడు. వాడు ఆ విధమైన ప్రయోగం చేశాడని వీడికి తెలిసింది, ముందే తెలుసు. ఎందుకంటే అనుభవం. ఒక తోపు దోసి దూకాడు వాడు అవుతుంది, లేదా వాడు తెచ్చేవాడు అక్కడ. ఇట్లాంటి ప్రయోగ తంతులు ఉంటాయనేది మీకు తెలుసా? కానీ ఇలాంటి ఈ విధములైనటువంటి తంత్రాలు, మంత్ర ప్రయోగాలు ఉంటాయి. అయితే మళ్ళీ ఈ చెప్పిన తర్వాత మళ్ళీ మీరు పోయి అమ్మ ఉంటాయంటే శాలేమన్న కూడా చెప్పాడని మళ్ళీ భయం స్టార్ట్ చేయకండి. అవి ఎన్నున్నా యేసునందున్న వారి మీద పారవు. ఎందుకంటే అన్ని నామముల కంటే పైనామము యేసునామము. ఇక్కడ మీకు గమనించాల్సిన ఒక పాయింట్ కోసం నేను ఈ ఎగ్జాంపుల్ చెప్పాను అన్నమాట. ఇది మా నాన్న నా చిన్నతనంలో చెప్పిన స్టోరీ. అంటే అక్కడ ఏం చెప్తున్నాడంటే, మంత్రము వాక్కు ద్వారా పనిచేస్తుంది. మంత్రము ఉచ్చారణ, వాక్కు, మాట ద్వారా పనిచేస్తుంది. అది ఎలాగో చెప్తా. ఫలానా వాడు నీ మీద ప్రయోగం చేశాడు అనే మాట నీ చెవికి వచ్చిందనుకో, చెవికి రానంత వరకు వాడి ప్రయోగం నీ మీద పారదు. నీ చెవికి అది రానంత వరకు వాడి ప్రయోగం నీ మీద పారదు. కానీ నీ మీద ఇలా ప్రయోగం జరుగుతుందన్న మాట నీ చెవికి వచ్చినప్పుడు అది నువ్వు వింటావు. చూడు, బైబిల్లో ఏం రాసుందంటే, వినుట వలన విశ్వాసము కలుగునని రాసుంది. ఇప్పుడు చెప్తా. వినుట వలన విశ్వాసం కలుగునన్న మాట రెంటికి అప్లై అవుతుంది. దేవుని మాటకు వర్తిస్తుంది, సైతాను మాటకు కూడా వర్తిస్తుంది. దేవుడు కదలటానికి వర్తిస్తుంది, దయ్యం కదలటానికి కూడా వర్తిస్తుంది విశ్వాసం. ఈ విశ్వాసం అనేది ఉంటేనే దేవుడు పనిచేసినా దయ్యం పనిచేసినా. ఇప్పుడు దేవుడు పనిచేయాలంటే ఏం కావాలన్నాడు? విశ్వాసం కావాలన్నాడు. సైతాను పనిచేయాలన్నా కూడా వాడిని నమ్మితేనే వాడి శక్తి మన మీద పనిచేసిద్ది. ఏమన్నా అర్థమైందో లేదో మరి. నేను చాలాసార్లు గతంలో చెప్పా, దేవుడు కదలాలన్నా దయ్యం కదలాలన్నా, దేవుడు బలపరచాలన్నా దయ్యం బలహీనపరచాలన్నా విశ్వాసం ఉంటేనే జరుగుతుంది. అంటే మనం నమ్మితేనే జరిగిద్ది.
ఇప్పుడేం జరుగుతుంది? నీ మీద ప్రయోగము జరిగింది అనే మాట నీ చెవికి వచ్చినప్పుడు ఇప్పుడు ఆ మాటను బట్టి నీలో ఏం కలిగింది? ఆ విశ్వాసం ఎప్పుడైతే నీలో కలిగిందో ఆ పవర్ నీ మీద పనిచేసింది. ఆ దుష్ట ప్రభావం ఏదైతే ఉందో అది నీ మీద పనిచేసింది. ఎంతమందికి అర్థమైందో చేతులు ఎత్తండి. అర్థం కాని వాళ్ళు దించండి. ఓకేనా? దించండి. ఇప్పుడు నాకు అర్థం కాలేదన్న ఇంకొకసారి చెప్పవా అంటే మళ్ళీ చెప్తా. అర్థం కాని వాళ్ళు చేతులు ఎత్తండి. ఏం పర్లేదు, సిగ్గుపడవాక, నేను మళ్ళీ చెప్తాను. అర్థం కాని వాళ్ళు చేతులు ఎత్తాను. రైట్, నేను చెప్తా, మళ్ళీ వినండి. ఒకడు నీ మీద ఇలా ప్రయోగం చేస్తున్నాడు అనే మాట నీ చెవికి రానంత వరకు అసలు నీకు ఆ స్పర్శే ఉండదు, ఆ ఊహే ఉండదు, ఆ ఆలోచనే ఉండదు. కానీ ఎవడన్నా వచ్చి ఫలానా వాడు నీ మీద శత్రుత్వంతో ఉన్నాడు, వాడు నీ మీద ప్రయోగం చేస్తున్నాడని నా దృష్టికి వచ్చింది అనే మాట వాడు నీకు చెప్పాడు అనుకో, అది విన్నప్పుడు అరే నా మీద ప్రయోగం చేస్తున్నాడా, అట్లయితే నేను దెబ్బతింటాను కదా అనే విశ్వాసం నీలో ఏర్పడిద్ది. ఎప్పుడైతే నీలో అలాంటి విశ్వాసం ఏర్పడిందో అప్పుడు నిజంగా వాడు ప్రయోగించిన ప్రయోగం సక్సెస్ అయింది. ఇప్పుడు ఆ ప్రయోగాన్ని నీ దాకా చేరవేసింది ఏంటి? మధ్యవాడి మాట. ఏంటిది? మధ్యలో ఉన్నోడి మాట. ఈ మధ్యలో ఉన్నోడు ఈ మాట నీకు అందిస్తున్నప్పుడు వాడు నీకు మేలు చేస్తున్నాను అనుకుంటున్నాడు, కానీ వాడు కీడు చేస్తున్నాడు. అవతల వాడు ప్రయోగాన్ని నీ దాకా తీసుకొచ్చి అంటిస్తున్నాడు వాడు. ఏమన్నా అర్థమైందా? ఇప్పుడన్నా మళ్ళీ అర్థం కాకపోతే ఇంకొక రౌండ్ చెప్తా, ఏం ప్రాబ్లం లేదు. ఎంతమందికి అర్థమైంది? చేతులు ఎత్తండి. క్లియర్గా అర్థమైందా? చాలామంది బుక్ అయ్యేది అక్కడే. అంటే వాడు ఏం చేస్తున్నాడంటే నీ మీద ప్రయోగ తంతు జరిగించేటప్పుడు ఆ సమాచారం నీకు అందేటట్టు చేస్తాడు. అది అందకపోతేనేమో స్పర్శ లేకుండా ఉంటావు, దాని గురించి విశ్వసించవు. ఆ మ్యాటర్ నీకు అందినప్పుడు ఏం జరిగిద్దో తెలుసా? నువ్వు తలుపులు తీస్తావు, నువ్వే తీస్తావు. అయ్యో నా మీద ఇట్లా జరిగిందంట, జరుగుతుందంట, నా మీద ప్రయోగం జరుగుతుందంట, నా గురించి ఏదో జరుగుతుందంట, మంత్ర ప్రయోగం చేస్తున్నారంట అనే ఇక నీలో స్టార్ట్ అయింది. ఎప్పుడైతే ఆ విశ్వాసం నీలో మొలకెత్తిందో అప్పుడు దయ్యం డైరెక్ట్గా నీ మీదకి వచ్చి పని చేయటానికి అది ఆధారం అవుతుంది. ఇది నీ విశ్వాసమే. కాబట్టి ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంది? ఆ ప్రయోగాలను తప్పించుకోవాలంటే నువ్వేం చేయాలి? ఆడేం చేశాడు? చెట్టు కింద నిలబడి ఫలానోడు నీ గురించి ఎట్లా అని ఫలానా అని పేరు ఎత్తగానే తోపు దోచాడు. అంటే వినలా, దీర్ఘాలు తీసుకున్నా, ఆహా అవునా అట్టనా ఇంకేమన్నాడు అనుకుంటా ఆడే ఉంటే సచ్చేవాడు. అట్లాగే ఇప్పుడు నీ జీవితానికి సంబంధించి ఇతరుల జీవితాలకు సంబంధించి ఏ విషయాలైనా మాటలు మంత్రాలలాగా ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అర్థమైందా? వాటికి చెవినిచ్చినప్పుడు అవన్నీ నీ మీద పనిచేస్తాయి. కాబట్టి ఇక్కడ సూత్రం ఏంటంటే నువ్వు వినకపోవుటయే ఉత్తమం. ఏమన్నా అర్థమైందా? నువ్వు దుష్టుడు ప్రయోగించేటువంటి వాక్కులు వినకపోవుటయే ఉత్తమం. కానీ ఏం చేద్దాం? హ్యూమన్ సైకాలజీ. నీ గురించి ఫలానోళ్ళు ఇలా అంటే అవునా, మీ వాళ్ళ గురించి ఫలానోళ్ళు ఇలా అన్నాడు, ఏమన్నారు ఇంకేమన్నారు అని వినుట ద్వారా నీలో ఒక విశ్వాసం ఏర్పడుతుంది. నీ వాళ్ళకి ఇలా ఇద్దంట, అలా ఇద్దంట, ఇలా చేస్తారంట, అలా చేస్తారంట అనే విషయాలన్నీ నువ్వు విన్నప్పుడు నీలో విశ్వాసం ఏర్పడుతుంది. అది నీలో నెరవేరుతుంది, నీ ఇంట్లో నెరవేరుతుంది. అప్పుడు ఉత్తమం ఏంటి? అలాంటి పనికి మాలిన మాటలకు చెవిని ఇయ్యకపోవటమే ఉత్తమం. అలా కాకుండా ఆ వాక్కుకు నువ్వు చెవినిచ్చావా ఖచ్చితంగా డ్యామేజ్ అవుతావు. దేవుడు నాకు నేర్పిన అనుభవం ఇది. అర్థమైందా? నిరాశపరిచే మాటలు, కృంగదీసే మాటలు, రెచ్చగొట్టే మాటలు, ప్రేరేపించే మాటలు, ఏ మాటలైనా
నిన్ను అభ్యంతరపరిచే మాటలకు చెవినీయొద్దు. ప్రోత్సహించే మాట నేను ఇస్తా, నువ్వు తీసుకొని ముందుకు సాగిపో. సద్విమర్శ ఉంటే తీసుకో, దిద్దుకో, నడుచుకో. కానీ దుర్మార్గపు మాటలకు చెవినీయొద్దు. అసూయతో, కలహబుద్ధితో, ద్వేషంతో, విద్వేషంతో వెళ్ళగక్కి విషపు వ్యాఖ్యలకు చెవినీయొద్దు. చెవినిచ్చావా మంత్రాలు పనిచేస్తాయిరా. చెవినియకపోతే ఏం జరిగిందో తెలుసా? పలికబడిన వ్యాఖ్యలు, పలకబడిన మంత్రాలు, పలకబడిన వాక్కులు రిటర్న్ వెళ్తాయిరా, వాళ్ళకి తగులుతాయి. నీ మీద ఎవడు ప్రయోగించాడో, ఎవడు నిన్ను డ్యామేజ్ చేయాలని, ఎఫెక్ట్ చేయాలని మంత్ర ప్రయోగంతో పంపిణీ చేశాడు, నువ్వు దాన్ని స్వీకరించినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ప్రయోగించిన దుష్టశక్తి నిర్ణీత ప్లేస్లో వాలనప్పుడు ప్రయోగించిన వాని దగ్గరికే పోతుంది, వాని ముఖమే పగలు కొడతాం. అర్థమైందా? జీవితకాలం గుర్తుపెట్టుకోండి. ఒక దరిద్రపు అలవాటు ఉంటుంది, వినటం. వినాల్సింది వినరు, దేవుని వాక్యం వినరు, దేవుని వాక్కు వినరు, దేవుడు ఏం చెప్తున్నాడో వినరు, మోకాళ్ళేసి దైవస్వరం వినరు. దయ్యపు స్వరాలు వినటానికి అలవాటు పడిపోయారు. దయ్యపు స్వరాలు వినటానికి అలవాటు పడిపోయారు. దేవుని స్వరము వినాలి, దేవుడు ఏం చెప్తున్నాడో వినాలి. లేకపోతే మంత్రం మాటతో పనిచేస్తుంది, మాటతో ప్రయాణిస్తుంది అన్న మాట గుర్తుపెట్టుకొని ఇకనన్నా బుద్ధి తెచ్చుకొని నిన్ను డిస్టర్బ్ చేయడానికి, నిన్ను దెబ్బతీయటానికి, గాయపరచడానికి, కృంగదీయటానికి అబద్ధముగా పలికే మంత్ర ప్రయోగపు మాటలు ఏవి లక్ష్య పెట్టద్దు. లక్ష్య పెట్టిన వాళ్ళంతా అర్భకులు, అమాయకులే, బలైపోతారు, దెబ్బతింటారు, ఖచ్చితంగా దెబ్బతింటారు. ఇప్పుడు సూత్రం ఏందా? అందరు చెప్పండి. ప్రోత్సహించే వాక్కులు విను, ప్రేమతో దిద్దుబాటు చేసే వ్యాఖ్యలు విను, కానీ కృంగదీయటానికి దుష్టుడు చేసేటువంటి ప్రయోగతంతులైన వ్యాఖ్యలను వినవద్దు. విన్న ఎడల నువ్వు దెబ్బతింటావు. అంటే ఏది వినాలో ఏది వినొద్దో కూడా మనం ఫిల్టర్ చేసుకోవాలి. అర్థమైందా? లేకపోతే ఒక ఆటో పోయి బావిలో పడ్డదండి. పొలంలో బావి ఉంది, వీడు తెలియదు బావి ఉందని, లోతైన బావి, పెద్ద బావి, పోయి పడ్డది ఆటో మునిగిపోయింది. అందులో 3 ఉన్నారు, మునుగుతాలు లెగుస్తూ ఉన్నారు. ఈ ఆటో పట్టం చూసిన వాళ్ళు, పొలాల వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. ఇప్పుడు అద్దె మధ్యలో అడవిలో బావి, పొలాల్లో బావి, తాళ్ళు, వాడిని బయటికి తేవటానికి అన్ని తతంగం అంతే ఎట్లా దొరికిద్ది. కాబట్టి ఒడ్డున వాళ్ళందరూ మాట్లాడుకుంటారు, రే లోతైన బావిలో పడ్డారు, వాళ్ళని బయటికి తీయటం కష్టంరా, ఇప్పుడు తాడు ఎక్కడ తెద్దాం, ఇక్కడ తాడాడ దొరికిద్ది, అయ్యో కష్టం 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 అని ఒడ్డునున్న వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. 3లో ఒకడు మునిగిపోయాడు. ఈ ఒడ్డునున్న వాళ్ళు అదే మాటలు మాట్లాడుకుంటున్నారు. కొందరు అటు ఇటు పరిగెత్తారు, మిగిలిన వాళ్ళందరూ లేదు కష్టం, మునిగిపోతారు, వాళ్ళని కాపాడటం కష్టం, ఇక్కడ తాడు దొరకదు, ఇప్పుడు వీళ్ళని బయటికి తీయటం సాధ్యం కాదు, ఇంకా కష్టమైపోయింది, ఇంకా అదుగు అతను కూడా అలిసిపోయినట్టు, ఈత కూడా అలిసిపోతున్నారు, ఈత మునుగుతా తేలుతా ఉన్నారు, ఈతటో రానట్టుంది, వాళ్ళకి అలిసిపోయారు. ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడుతున్నా 2వాడు కూడా మునిగిపోయాడు. 3వాడు అట్లనే తిరుగుతూ ఉన్నాడు, అట్లనే మునుగుతా లెగుస్తా తిప్పలు పడతా అట్లనే చేతులు ఆడించుకుంటే తిరుగుతూ ఉన్నాడు. ఈ లోపు ఒకడు తాడు తీసుకొచ్చాడు, వేసాడు, వాడు ఒడ్డుకొచ్చాడు. ఆడ తాడు పట్టుకున్నాడు, ఒడ్డుకొచ్చాడు. అప్పటిదాకా వీళ్ళు మాట్లాడుతున్న మాటలు, ఒడ్డునున్నోళ్ళు మాట్లాడుతున్న మాటలు 3 వింటున్నారు, 2 మునిగిపోయారు, ఒకడు ఒడ్డుకొచ్చాడు. వీళ్ళకి ఆశ్చర్యం కలిగింది, వాళ్ళు మునిగిపోయారు, వీడు అట్లనే ఈదుతా ఉన్నాడు, మొండికి పడి ఎట్లా వచ్చాడు ఒడ్డుకి అని వాళ్ళందరూ కూడా వాడిని కాస్త సేద్దీరి నాకు అడిగారు, అసలు నువ్వు మామూలోడివి కాదు, మొండోడివి, మేము ఇంతమందివి సాధ్యం కాదు, కాదంటున్నా కూడా కష్టపడి భలే ఈదేవే, అసలు నువ్వు మామూలు విషయం కాదని అన్నారు వాడి దగ్గరికి పోయి. అప్పుడు వాడన్నాడు, ఏంది అన్నాడు. ఏంది మీరు అంటుంది ఏంది అన్నాడు. అప్పుడు వాళ్ళకి అర్థమైంది వాడు చెవుటోడని. ఆ ముందున్న వాళ్ళకి చెవులు పనిచేసినాయి. తాడు తేవటం కష్టం, బయటికి తీయటం కష్టం, వీళ్ళు బయటపడటం కష్టం, వీళ్ళు ఒడ్డుకు రావటం కష్టం అనే డైలాగులు విన్న వాళ్ళందరూ
తడవకొకడు మునిగిపోయారు. వీడికి వినపడలా, పైకి చూస్తున్నాడు. వాళ్ళేమో చేతులు ఊపుతా, వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు మునిగిపోతావని. కానీ ఈడేమనుకున్నాడు తెలుసా? తావడొస్తుంది అట్నే తిప్పలబడు, తావడొస్తుంది అట్నే తిప్పలబడు అంటున్నారు. చెవిటి మేళం కదా, దేవునికి స్తోత్రం అనుకున్నాడు. అనుకొని ఆహా నా కోసం ఎవరో వస్తున్నారని ఆ నిరీక్షణతో, ఆ విశ్వాసంతో వాడు నిలబడ్డాడు. బయటకు వచ్చిన వాళ్ళు చెప్పారు, మేము మునిగిపోతామని అంతసేపు అరిచి వాళ్ళిద్దరు మునిగిపోయారు, నువ్వు మునిగిపోలేదంటే మీరు ఆ మాట అది నాకు ఆడ వినపడ్డట్టయితే నేను కూడా పోయేవాడిని. నిజంగా నా శివుడు నాకెంత మేలు చేసింది అన్నాడు. అర్థమైందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. డాక్టర్ దగ్గరికి పోయావు, రిపోర్ట్ ఇచ్చాడు. ఏం చెప్పాడు? తపన పోతానని చెప్పాడా, ఉంటానని చెప్పాడా? పోతానని చెప్పాడు, ఉంటానని చెప్పాడు. వీళ్ళు కూడా రిపోర్ట్ వచ్చి వాడికి చెప్పిందాక తపన. అయ్యా మావాడు ఉంటాడా పోతాడా. ఆ గట్టిదే వచ్చింది, పోయేది ఖాయమని అనుకో. అసలు మా మాటలు కూడా కొంత ఎమ్మటి ఏడుపు సీను మొదలు పెడతారు. అప్పుడే సచ్చిన వాడిని సాగనంపినట్టు. మనం చేయాల్సిన పని ఏంటంటే, ఏ రిపోర్ట్ అన్నారని అది నాకు చెప్పకండి, నేను ప్రార్థన చేసుకుంటా. నాకు చెప్పకండి ఆ రిపోర్ట్ ఏదైనా సరే. తీసుకోవాల్సిన వైద్యం ఏదో చెప్పండి. ఆ జబ్బు ఏదో, అది పెద్దదో చిన్నదో, ఈ కంపెనీదా లేకపోతే మామూలుదా అని నాకు వద్దు. ఎందుకంటే విన్నాను అనుకో, మీకు ఇంకొక లాజిక్ కూడా చెప్తాను. ఏదన్నా జబ్బున్న మనుషులకి సమస్య తెలిసిందనుకో, 3 నెలలు బతికే మనిషి 3 రోజుల్లో వచ్చింది. తెలిస్తే ఎంతమంది ఒప్పుకుంటారు? పెద్దగా చెప్పండి, నిజమేనా? అవునా? తెలియలేదనుకో, 3 నెలలు బతికే మనిషి 3 ఏళ్ళు కూడా బతకొచ్చు. ఏది వినాలో ఏది వినకూడదో, దేనికి చెవి ఇయ్యాలో దేనికి చెవినివ్వకూడదో బుద్ధి ఉండాలి మనకి. ఉండద్దు ఇంకలేండి. పైకి లేచి నిలబడదాం. మంత్రము మాటతో ప్రయాణం చేస్తున్నట్టు కొంతమంది నీ జీవితానికి సంబంధించి కృంగదీసే వ్యాఖ్యలు చేస్తే చెవినిస్తావా నువ్వు? కొంతమంది నీ జీవితానికి సంబంధించి నిన్ను కృంగదీయాలని, దెబ్బతీయాలని, నువ్వు మంచిగా ఫైట్ చేస్తున్నా, పోరాడుతున్నా సరే నిరుత్సాహపరచాలని, నీరసింపజేయాలని మాట్లాడే మాటలకి చెవినిస్తావా?